ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దొనకొండ మండలం చందవరంలో గల బౌద్ధ స్తూపం. ఈ బౌద్ధ స్తూపం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్తూపం. అప్పట్లో ఈ బౌద్ధ స్తూపం అనేది బుద్ధగయ నుంచి శ్రీలంకకి ఈ బౌద్ధ గురువులు కానీ భిక్షువులు కానీ వెళ్ళే మార్గ మధ్యంలో ఈ యొక్క స్తూపం నిర్మించబడింది. ఇది పూర్తిగా పెద్ద ఇటుకలతోనూ గచ్చుతో నిర్మించింది. ఈ యొక్క బౌద్ధ స్తూపం పశ్చిమ ప్రకాశంలోనే పెద్ద నది అయిన గులకమ్మ నది ఒడ్డున కలదు. ఆ కనబడే నదే గులకమ్మ నది. ఈ గులకమ్మ నది చందవరం, ఎల్లంపల్లి మధ్యలో కలదు. ఈ గులకమ్మ నది ఒడ్డున ఈ యొక్క బౌద్ధ స్తూపం మొత్తం 5 అంతస్తుల్లో ఈ యొక్క స్తూపం అనేది నిర్మాణం జరిగింది. అదేవిధంగా బౌద్ధ భిక్షువులు ఇక్కడ శిక్షణ తీసుకునేందుకు శిక్షణ తరగతి గదులు, అప్పట్లో ఈ యొక్క బౌద్ధ భిక్షువులు ఈ బౌద్ధ ధర్మం గురించి తెలుసుకోవడం జరిగేది. అదేగా ప్రచారం కూడా చేసేవాళ్ళు. ఇవే అప్పట్లో ఉపయోగించిన శిక్షణ తరగతులకి ఉపయోగించిన లైక్ క్లాస్ రూమ్స్ లాంటివి. ఇలా ఒక పెద్ద ఇటుక సైజుతో ఈ యొక్క బౌద్ధ స్తూపాన్ని నిర్మాణం చేయడం జరిగింది. చూసినట్లయితే ప్రజెంట్ ఉన్న ఇటుక సైజుకి దాదాపు 3 రెట్లు పెద్దగా ఉంది. ఇలా ఒక కూర్మ అవతారంలో ఈ యొక్క స్తూపం అనేది నిర్మాణం చేయడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే దీంట్లో 1, 2 అంతస్తులు కొంత పాడైపోయి ఉన్నాయి. అక్కడక్కడ బాగా దెబ్బతిని ఉన్నాయి. గమనించండి ఎంత పెద్ద సైజు ఇటుకలో ఉపయోగించి బౌద్ధ స్తూపం కట్టడం జరిగింది. అదేవిధంగా ఈ బౌద్ధ స్తూపం చుట్టూ చూసినట్లయితే చుట్టూరు బుద్ధ జాతక చక్రాలతో పాలరాతి విగ్రహంతో ఇక జాతక చక్రాలు చుట్టూ అమర్చి ఉన్నారు. కానీ ఇవి ప్రస్తుతం చూసినట్లయితే చాలా వరకు ఇరిగిపోయి ఉండి ఊడిపోయి ఉన్నాయి. వీటిల్లో చాలా జాతక చక్రాలు తీసుకెళ్ళి చందవరం పాత పంచాయతీ కార్యాలయంలో ఉంచడం జరిగింది. కొన్ని విలువైన చెన్నై మ్యూజియంకి పంపించడం జరిగింది. ఈ అప్పట్లో బౌద్ధ గురువులు భిక్షువులకి శిక్షణ ఇచ్చిన తరగతి గదులు లాంటివి. ఆ కనపడే కొండని సింగరకొండ లేదా ఏనుగు మల్లమ్మ కొండ అంటారు. ఈ బౌద్ధ స్తూపం చుట్టూ దాదాపు ఒక 150 ఎకరాల స్థలం కలదు. ప్రజెంట్ అదంతా కూడా బంజరు భూమిగా ఉంది. ఒకవేళ ఈ బౌద్ధ స్తూపాన్ని డెవలప్ చేసినట్లయితే ఇలా ఉంటుంది.